ఫ్రెండ్స్ మీరు అమెజాన్ యాప్లో ఏదైనా ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. రీసెంట్గా అమెజాన్ యాప్కి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ కారణంగా అమెజాన్ యాప్లో ఇంటర్ఫేస్ మొత్తం చాలా వరకు చేంజ్ అయిపోయింది. కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అయ్యే ప్రాసెస్ కూడా మారిపోయింది. చాలా మంది అయితే అడుగుతున్నారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, కస్టమర్ సపోర్ట్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి. ఈ అమెజాన్ యాప్కి కొత్తగా అప్డేట్ రావడం కారణంగా మేము కస్టమర్ సపోర్ట్ని ఇంత ముందులా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎలా అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది అయితే మేము కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అయితేనే మాకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎలా కాంటాక్ట్ అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ సపోర్ట్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు అప్డేట్ అయిన అమెజాన్ యాప్లోనే ఈ వీడియోలో మీకు చెప్తాను. దీనికోసం మీరు అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే బాటంలో అకౌంట్ హెల్ప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు కస్టమర్ సర్వీస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక మీరు కొంచెం స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే అక్కడ మీకు అమెజాన్ పే అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని పక్కనే వి ఆల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వి ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు అమెజాన్ పే యూపీఐ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అయితే కింద కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్, హిందీ అయితే ఉంటుంది. లేదని కంగారు పడకండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కనెక్ట్ అయ్యాక మీరు తెలుగు అని చెప్పిన వెంటనే వాళ్ళు తెలుగు టీంకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక లాంగ్వేజ్ కిందనే రిక్వెస్ట్ కాల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. చేశాక కాల్ మీ నౌ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. విత్ ఇన్ ఒక 10 seconds లోపే మీకు అమెజాన్ కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ అయితే వస్తుంది. మీరు ఎప్పట్లాగే మీరైతే వాళ్ళతో అయితే మాట్లాడొచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే ఫాలో, సబ్స్క్రైబ్ అంటే ఖచ్చితంగా చేసేయండి.